వెల్కమ్ టు డే 3 ఆఫ్ లెర్నింగ్ పైథాన్. సో ఈ వీడియోలో మనం పైథాన్ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేద్దాం. వేరియబుల్ డెఫినేషన్, సి, జావా, సి++, అండ్ ఇంకా పైథాన్‌కి ఈ వేరియబుల్ ఇనిషియలైజేషన్, డిక్లరేషన్ ఎలా ఉంటుందో అది కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ డెఫినేషన్ చూసుకున్నట్టయితే, ఏ వేరియబుల్ ఈస్ ఏ నేమ్డ్ స్టోరేజ్ లొకేషన్ ఇన్ ద మెమరీ దట్ హోల్డ్స్ ఎ వాల్యూ. అంటే మన సిస్టమ్‌లో ఉన్న మెమరీలో లైక్ సమ్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ద మెమరీ అనేది ఒక వాల్యూని స్టోర్ చేసుకోనికి వాడుకుంటాం. సో ఆ లొకేషన్‌ని మనం వేరియబుల్ అంటాం. సో మీకు ఒక విజువల్ డయాగ్రామ్‌తో వేరియబుల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సి ఇక్కడ యెల్లో కలర్ పార్ట్ అంతా నీ సిస్టమ్ మెమరీ అనుకోండి. లైక్ నీ ల్యాప్‌టాప్ మెమరీ అనుకోండి. అండ్ ఈ రెడ్ కలర్ పార్ట్స్ వచ్చేసి వేరియబుల్ లొకేషన్స్ అనుకోండి. సో ఈ లొకేషన్స్‌లో మనకి వేరియబుల్స్ అనేటివి అసైన్ అయ్యి ఉంటాయి. లైక్ స్టోర్ అయ్యి ఉంటాయి. సో అందులో మనకి 2 ఫీల్డ్స్‌తో స్టోర్ అవుతాయి. ఒకటొచ్చేసి అడ్రెస్ ఫీల్డ్, ఇంకోటొచ్చేసి వాల్యూ ఫీల్డ్. సో అడ్రెస్ అంటే ఏంటి? నీ మెమరీలో ఎక్కడ లైక్ ఏ అడ్రెస్‌లో నీ ఈ వాల్యూ అనేది స్టోర్ అయిందో ఆ అడ్రెస్ అనేది ఇక్కడ ఉంటది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సంథింగ్ లైక్ జీరోస్ అండ్ వన్స్. అండ్ ఈ వాల్యూ వచ్చేసి ఆ వేరియబుల్‌కి అసైన్ అయిన వాల్యూ. సో ఈ ఫార్మాట్‌లో నీకు వేరియబుల్స్ అనేది స్టోర్ అయితాయి ఇన్ ద సిస్టమ్ మెమరీ. సో మనం జావా, సి++లో చూసుకున్నట్టయితే ఎలా ఉంటదంటే ఫస్ట్ వేరియబుల్ అనేది డిక్లేర్ చేసుకుంటాం. లైక్ ఇంట్ ఏ అని డిక్లేర్ చేసుకుంటాం. తర్వాత ఇనిషియలైజేషన్ చేస్తాం. ఇనిషియలైజేషన్ అంటే ఆ వేరియబుల్‌కి మనం వాల్యూ అనేది అసైన్ చేసుకుంటాం. ఏ ఈక్వల్స్ టు 10. బట్ ఇక్కడ ఏంటంటే నువ్వు ఇంట్ ఏ అని ఎప్పుడైతే డిక్లేర్ చేస్తావో ఆటోమేటిక్‌గా నీ సిస్టమ్ మెమరీలో ఈ వేరియబుల్ అనేది అలొకేట్ అవుతది. క్రియేట్ అయిపోతది. బట్ పైథాన్‌లో అలా కాదు. పైథాన్‌లో ఎలా ఉంటదంటే సో ఫస్ట్ డిక్లరేషన్ ఉండదు, ఇనిషియలైజేషన్ ఉండదు. నువ్వు ఎప్పుడైతే ఆ వేరియబుల్‌కి వాల్యూ అనేది అసైన్ చేస్తావో అప్పుడే నీ మెమరీలో ఆటోమేటిక్‌గా వేరియబుల్ అనేది క్రియేట్ అవుతది. లైక్ x=10 అని ఇచ్చావనుకో అప్పుడే నీకు పైథాన్‌లో నీ సిస్టమ్ మెమరీలో ఈ వేరియబుల్ x అనే వేరియబుల్ క్రియేట్ అయ్యి ఆ 10 అనేది అలొకేట్ అయితది. ఆ వాల్యూ అనేది x అనే వేరియబుల్‌కి అలొకేట్ అయితది డైరెక్ట్‌గా. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. సపోజ్ a=10 ఇచ్చా అండ్ b=తేజ అని ఇచ్చా. నెక్స్ట్ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని వేరియబుల్స్ని ప్రింట్ చేసుకుంటున్నా. సో ప్రింట్ ఏ కామా బి అని ఇచ్చా. లెట్స్ రన్ దిస్. సి నువ్వు a=10 అని ఎప్పుడైతే ఇచ్చావో అప్పుడే నీ మెమరీలో ఆటోమేటిక్గా అప్పుడే నీకు ఏ అనేది వేరియబుల్ క్రియేట్ అయ్యి 10 అనేది అలొకేట్ అవుతుంది. సో ఇక్కడ కూడా సేమ్. సో ఇక్కడ మనం డిక్లరేషన్ ఏం చేయలే, డైరెక్ట్ మనం వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేసాం. అప్పుడే మనకి వేరియబుల్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో నీకు ఈ వీడియో నోట్స్ మొత్తం కావాలంటే జస్ట్ కమెంట్ నోట్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్. నేను నీకు డైరెక్ట్గా డిఎం చేస్తా. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం వేరియబుల్స్ కాస్టింగ్ కానీ లేదంటే ఒక వేరియబుల్ యొక్క డేటా టైప్ మనం ఎలా రిట్రీవ్ చేయాలో డిస్కస్ చేద్దాం.